కరీంనగర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పద్మశాలి మార్కండేయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, పద్మశాలి సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను విజయవంతం చేశారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజలు, కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన 21వ డివిజన్లో భక్త మార్కండేయ జయంతి సందర్భంగా 21వ డివిజన్ కుల బాంధవులు విద్యానగర్ పద్మశాలి కుల బాంధవులు అందరము కలిసి ఈరోజు శివభక్త మార్కండేయుడు జయంతి సందర్భంగా ర్యాలీగా శ్రీరామ్ నగర్ గణేష్ మండపం వద్ద నుండి యూనివర్సిటీ చౌరస్తా వరకు ర్యాలీగా భక్త మార్కండేయునికి మనము తెలుపుకుంటూ ఆ దేవదేవునికి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ ఈ యొక్క డివిజన్ ప్రజలందరికీ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గొప్ప దినము మనకు మన కుల బాంధవులందరికీ మన కుల దైవం భక్త మార్కండేయుడు అతను శివుని యొక్క భక్తితో అమరత్వాన్ని పొందినాడు. యమధర్మరాజు వచ్చి తను యమపాశం వేసినా గాని శివుని అనుకుని తను ఒక అమరత్వాన్ని ప్రసాదించినాడు. పరమ భక్తుడు శివాని పరమ భక్తుడు కాబట్టి మనం అతన్ని ఎంతో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన కులదైవం కాబట్టి ఈ రోజు మన పద్మశాలి కుల బాంధవులందరూ మార్కండే స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జై 21వ డివిజన్ పద్మశాలి కుల బాంధవులు అందరూ మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు మన గణపతి దేవాలయం నుండి మన రామాలయం వరకు యూనివర్సిటీ చౌరస్తా వరకు పాదయాత్రగా బయలుదేరి మార్కండేయ జయంతి శుభాకాంక్షలు కుల బాంధవులందరికీ తెలియజేయడం జరుగుతుంది. మార్కండేయుడు గొప్ప శివభక్తుడు. ఆయన ఋషి సంస్కృతి గల గొప్ప భక్తుడు. తను అమరత్వాన్ని పొందిండు కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఆ భగవంతుని ఒక మన ఆదర అభిమానాలు మన మీద ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాం. జై మార్కండేయ. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మన కుల ఐక్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భక్త మార్కండేయుడు శివుని యొక్క అంకితమై తను అమరత్వాన్ని పొందినాడు కాబట్టి ఆయనకు మనం చిరంజీవి అయినాడు. కావున జై మార్కండేయ, జై పద్మశాలి. చదివిందా చూడు ఒకసారి చూడు. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. మార్కండేయుని పాట